పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. దవాఖానాలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక డాక్టర్, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారని తెలిపారు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. టెస్టుల రిపోర్టులు నేరుగా మొబైల్కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఓకే సార్. సార్ డిఎంహెచ్ఓ సార్ హిల్ కాలనీలో ఉన్న కమలా నెహ్రూ హాస్పిటల్కి అనుసంధానంగా ఈ హాస్పిటల్కి బస్తీ దవాఖానా ఉంటుంది. దీని ద్వారా పైలాన్లో ఉన్న వాసులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన ఆలియాలో కూడా ఇటువంటి హాస్పిటల్ దాన్ని డెవలప్ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఇప్పటికే కన్విన్స్ చేయడం జరిగింది. వారిని కూడా ఈసారి మన నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆలియాకి, కమలా నెహ్రూ హాస్పిటల్కి, బస్తీ దవాఖానాకి కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన వసతులని నాగార్జునసాగర్ ప్రజానికానికి, నియోజకవర్గానికి ఇచ్చేందుకు ఎల్లవెళ్ళ కృషి చేస్తానని మరొకసారి. మన బస్తీ దవాఖానా మోడల్ బేసికల్గా ఏంటంటే మనకి ఒక సబ్ సెంటర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ జనరల్గా ఒక ఆశ మనం చూస్తూ ఉన్నాము. ఒక 200 నుంచి 300 ఇల్లులకి వాళ్ళు తిరిగి ఇమ్యునైజేషన్ కావచ్చు, డెలివరీలు కావచ్చు, ఇంకా కోవిడ్ సమయంలో అయినా కావచ్చు, వాళ్ళు చాలా బాధపడి మెరుగైన వైద్య సేవ అందిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హెల్త్ మిషన్ కింద మన బస్తీ దవాఖానాని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపెట్టి మారుమూల ప్రాంతంలో తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక బస్తీ దవాఖానా కేటాయించడం, శాంక్షన్ చేయడం చాలా సంతోషకరం.